హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆషాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ తందూరి చికెన్. రెస్టారెంట్ స్టైల్లో మీకు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునేలాగా తందూరి చికెన్ చూపిస్తాను. నేను చెప్పిన విధంగా చేసుకుంటే మీరు రెస్టారెంట్స్కి పోవడం కూడా మానేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం. తందూరి చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నాను. ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. సాల్ట్తో నీట్గా కడుక్కోవాలి. ముందు ఇలా ఘాటు పెట్టుకుంటే మసాలా బాగా అంటుకుంటుంది. ఇదో చికెన్కి ఇలా ఘాటు పెట్టుకోవాలి. సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్ జ్యూస్, నిమ్మకాయ జ్యూస్, పెరుగు, ఆయిల్. ముందు ఆయిల్, పసుపు, మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేసుకుందాము. మసాలాలన్నీ, కారం, నావి క్వాంటిటీ ఎక్కువ కాబట్టి నేను కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను, మీరు చూసి వేసుకోండి. ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్. లెమన్ జ్యూస్, కర్డ్, వీటన్నిటిని బాగా కలిపేసుకుందాం, అన్నీ కలిసేలాగా. ముందు మసాలాలన్నీ కలిపేసుకుంటే చికెన్కి ఈక్వల్గా అప్లై చేసుకోవచ్చు. చికెన్ మీద డైరెక్ట్గా వేస్తే సరిగా అంటదన్నమాట. అందుకని ముందుగా మసాలా కలిపేసుకొని తర్వాత చికెన్కి అప్లై చేసుకుందాం మనం. ఇప్పుడు అన్ని మసాలాలు సమానంగా కలుస్తాయి కదా, బాగుంటుంది. మసాలాలన్నీ బాగా కలిసాయి కదా, ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసుకొని అప్లై చేద్దాం. చికెన్కి మొత్తం మసాలా మొత్తం పట్టేలాగా అప్లై చేద్దాము. ఇదిగోండి చికెన్. ఇలా బాగా పట్టేలాగా అప్లై చేసుకోవాలి. ఇలా ఒక 1 ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మనం హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఇలాగే వదిలేయండి. బాగా మసాలా మొత్తం బాగా పట్టేస్తుంది. అప్పుడు చాలా బాగా జ్యూసీగా, స్పైసీగా చాలా బాగుంటుంది. మసాలా మొత్తం బాగా ఈక్వల్గా అంటుకుంటుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టైం లేని వాళ్ళకి హాఫ్ అన్ అవర్ చాలు. టైం ఎక్కువసేపు ఉందనుకుంటే ఎంతసేపు వదిలేస్తే అంత టేస్ట్గా ఉంటుంది. 1 అవర్ వదిలేయండి. క్లోజ్ చేసుకుందాము. చికెన్ మ్యారినేట్ అయ్యే లోపల మనము పుదీనా చట్నీ చేసుకుందాము. పుదీనా చట్నీ తందూరి చికెన్లకి చాలామంది ఇష్టపడతారు కదా, నాకు ఇష్టం లేదు కానీ పిల్లలకి చాలా ఇష్టం. వాళ్ళ కోసం నేను పుదీనా చట్నీ తయారు చేయడం చూపిస్తాను మీకు కూడా. పుదీనా చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పుదీనా, కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం,
ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చాట్ మసాలా, జీలకర్ర పౌడర్, పెరుగు, కొద్దిగా సాల్ట్ అన్నీ కలిపేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. ఇలా స్మూత్గా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. చికెన్ 1 అవర్ అయింది కదండి, మంచిగా మ్యారినేట్ అయింది చూడండి. చికెన్ని నేను ఎయిర్ ఫ్రైయర్లో చూపిస్తాను. తందూరి చికెన్ని స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు, నేను ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో చూపిస్తాను. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాం. ఆయిల్ ఎందుకంటే అతుక్కోకుండా. ఎయిర్ ఫ్రైయర్లో తక్కువ పడుతుంది ఆయిల్, ఎక్కువ అవసరం ఉండదు. జస్ట్ ఇలా అప్లై చేసుకుంటే అతుక్కోకుండా ఉంటాయి. ఆయిల్ ఇది ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను నేను. కొద్దిగా వీటిపైన కొంచెం ఆయిల్ స్ప్రే చేస్తున్నాను. స్పూన్తో కూడా వేసుకోవచ్చు. అయిపోయింది, లోపల పెట్టేసుకుందాం. ఫ్రైయర్లో ఇలా పెట్టేసుకోవాలి. చూసారు కదండి, రెస్టారెంట్ స్టైల్లో చూపించాను. తందూరి చికెన్ ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకొని బయట ఫుడ్లు కొంచెం అవాయిడ్ చేయండి. బయట ఫుడ్ని చూడండి. తందూరి చికెన్ కాంబినేషన్గా పుదీనా చట్నీ చేసి చూపించాను. వీడియోలో చేసినట్లు చేసి ఎలా ఉందో మీరు కూడా చేసుకొని కామెంట్ చేయండి. తందూరి చికెన్ వీడియో రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.